సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. వీళ్ళు మనుషుల రాక్షసుల కాలేజీకి వెళ్ళి ఏం చదువుతున్నారు, ఏంది, ఎలా నేరాలు చేయాలి, అమ్మాయిని ఎలా వేధించాలి, ఇదా మీరు నేర్చుకుంటున్నది? సిగ్గుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల వాష్రూమ్లో కెమెరాలు పెట్టి వాళ్ళ వీడియోలు రికార్డ్ చేసి బయట అమ్ముకునే ఈ క్రిమినల్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవెల్లూరు కాలేజీలో జరిగిన దుర్మార్గాన్ని చూస్తుంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఇంత దుర్మార్గమా? అమ్మాయిల పట్ల ఇంత నీచమైన ప్రవర్తన? ఇప్పటికే కలకత్తాలో ఒక డాక్టర్ని కాలేజ్లో రేప్ చేసి చంపేస్తే దానిపైన ఇంకా మిస్టరీ అట్లే ఉంది. ఇక్కడ ఇంకొక దుర్మార్గం. మన ఆంధ్రప్రదేశ్లో రాజధానికి దగ్గరగా కృష్ణా జిల్లాలో గుడివాడ మండలంలో ఉన్న గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ దుర్మార్గాన్ని తలుచుకుంటే నిజంగా చిరాకేస్తుంది. మనుషులా, కీచకుల? ఇతనే ఈ ఫోటోలో కనిపించే ఇతనే విజయ్ అనే ఆ మహానుభావుడు. గుడ్లవెల్లూరు కాలేజీలో ఈసీఈ 4th ఇయర్ చదువుతున్నాడా లేకపోతే గాడిదలు కాస్తున్నాడో అర్థం కావట్లేదు. కాలేజీకి వెళ్ళి ఇదే పని. అసలు ఎవరన్నా మీరంతా? నాకు అర్థం కాదు. కానీ చదువుకొని హాయిగా మీ అమ్మ నాన్నలకు కష్టపడి డబ్బులు కడితే కదా మీరు కాలేజీకి వచ్చింది. లక్షల లక్షలు వాళ్ళు చెమటోర్చి కష్టపడి తీసుకొచ్చి కాలేజీలో పెడితే మీరు వచ్చి ఇదా చేసేది కాలేజీల్లో. చదువుకొని ఒక శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి, మీ కృష్ణా జిల్లాలోనే శ్రీకాంత్ అనే ఒక కుర్రాడు రెండు కళ్ళు లేవు, 2 కళ్ళు లేకుండా ఇవాళ ది బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా నిలబడ్డాడు. మీరా? ఇదా మీరు చేసే పనులు? ఇవ్వా? ఇంజనీరింగ్ చదువుకొని చేసే పనులు ఇవ్వా? మీరు రేపు పొద్దున ఏం చేస్తారు? సమాజాన్ని సర్వనాశనం చేస్తారు. గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ పైన కాలేజీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి. యాజమాన్యం ఈ ఇష్యూని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుంది. రాత్రి ధర్నా ఎందుకు జరిగింది? ఒక్కసారిగా 1500కు పైగా అమ్మాయిలు మిగతా విద్యార్థులు ఎందుకు కాలేజీలో గదులోంచి బయటకు వచ్చి ఆందోళన చేశారు? 300 వీడియోలు ఉన్నాయట విజయ్ అనే వాడి దగ్గర. ఈ విజయ్కి ఈడితో పాటే చదువుకునే ఇంకొక అమ్మాయి ఉంది కాలేజీలో. ఆ అమ్మాయికి ఇతనికి ఉన్న అనుబంధం ఏంటో తెలియదు. కానీ ఆ అమ్మాయి ద్వారా ఒక హాస్టల్లోని ఒక ఫ్లోర్లో ఉన్న కామన్ వాష్రూమ్లో ఒక రహస్య కెమెరాని ఏర్పాటు చేశారట. ఆ కెమెరాలో ఈ అమ్మాయిల విజువల్స్ అన్ని రికార్డ్ చేసి ఆ విజువల్స్ అన్నింటినీ బయట పోర్న్ సైట్లకు అమ్ముతున్నారనేది అసలు కథ. వాడి దగ్గర ల్యాప్టాప్, సెల్ ఫోన్ని పోలీసులు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ మహానుభావుని వీడియో చూపిస్తే ఒకసారి చూడండి ఎట్టుంటాడో. ఇతనే ఆ మహానుభావుడు. చూడండి ఎలా ఉన్నాడో. ఏమీ తెలియని శుద్ధపూసలా కనపడుతున్నాడు. ఏమీ తెలియని శుద్ధపూసలా కనిపిస్తున్నాడు. చూడండి, ఇతనే విజయ్ అంటే ఇతనే. రాత్రి ఇతని దగ్గరికి పోలీసులు వచ్చి కూర్చొని మాట్లాడితే నాకేమీ తెలియదని చెప్తున్నాడు. చూడండి, నాకేమీ తెలియదని చెప్పేసి నాటకాలు ఆడుతున్నాడు. కాలేజీలో విద్యార్థులు చెప్తున్నారు, కాలేజీ నుంచి ఫుల్ సమాచారం అందుతోంది. కాలేజీలో జరిగిన దుర్మార్గం గురించి బయట డిస్కషన్ భారీ ఎత్తున మొదలైంది. కాలేజీలో విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఏంటి? సంస్కారహీనమైన ఇటువంటి పనులు కాదు. కాలేజీలో విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారు? ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం పైన కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ ఎవరిదైనా కావచ్చు. ఇక్కడ కాలేజీ యాజమాన్యానికి 2 ఏళ్లుగా జరుగుతుందట ఈ దుర్మార్గం. ఈ విజయ్ అనేవాడు 2nd ఇయర్లో ఉన్నప్పుడే మొదలుపెట్టాడు ఈ దందా. 2nd ఇయర్ నుంచి కాలేజీలో 2 ఏళ్లుగా ఈ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. దాదాపు 300 మందికి పైగా విద్యార్థినుల వీడియోలు రికార్డ్ చేసి వాటి చేత కొందరిని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారట. విజయ్తో పాటు ఇంకో అమ్మాయి ఉందని చెప్తున్నారు. అమ్మాయి ఫోటోని రిలీజ్ చేయడానికి మాకు ఇష్టం లేదు, అమ్మాయి ఫోటో మా దగ్గర ఉంది, చూపించొద్దు అనుకుంటున్నాం. కానీ ఆ అమ్మాయికు వీడికి సహకరిస్తుంది అనేది అసలు ఆరోపణ. దీనిపైన ఇంకా పోలీస్ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అమ్మాయి పాత్ర ఎంతవరకు ఉందనేది తేలాల్సి ఉంది. గుడ్లవెల్లూరు కాలేజీ యాజమాన్యం చాలా స్పష్టంగా కొన్ని ఆడియోలు బయటికి రిలీజ్ అయ్యాయి. మేము మీకు వినిపించడానికి ట్రై చేస్తాము ఆ ఆడియోని కూడా. ఆ ఆడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. బాలికలు వెళ్ళి కాలేజీలో ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడుతుంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు దీన్ని సర్దుకుపోవాలి కదా, సర్దాలి కదా, గొడవెందుకు, పెద్దగెందుకు చేస్తారు అని వాళ్ళనే కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో విషయం చూపిస్తాను చూడండి. ఇక్కడ
కాలేజీకి సంబంధించిన ఇవాళ క్లాసులన్నీ రద్దయినాయి. రాత్రి 3:30 వరకు విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చారు, గొడవ చేశారు. గొడవ అయిన తర్వాత పోలీసులు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత విషయం బయటకు పొక్కింది. కాలేజీలో జరుగుతున్న దుర్మార్గాలపైన అనేక మంది అదే కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ బయట ట్వీట్లు చేస్తున్నారు. మంత్రి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖను చూస్తున్న నారా లోకేష్ గారికి కూడా ట్వీట్ చేశారు, తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ విద్యార్థులు ఇంతగానం గొంతె తరిస్తే అప్పుడు కానీ పోలీసులు దిగలేదు. పోలీసులు ఇప్పుడు ఈ విజయనవాడ దగ్గర ల్యాప్టాప్ తీసుకున్నారు, సెల్ ఫోన్ తీసుకున్నారు. అందులో ఇంకా ఎన్ని అరాచకాలు, ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయో మనం అంచనా వేయలేని పరిస్థితి. తల్లిదండ్రులు మీ కాలేజీలో అంత పెద్ద హాస్టల్ పెట్టుకొని దాదాపు 1500 మంది విమెన్ మీ కాలేజీలో చదువుతున్నారు. బీటెక్ పాలిటెక్నిక్ నుంచి 1500 మంది అమ్మాయిలు మిమ్మల్ని చదువుతున్నారు. ఈ 1500 మంది భద్రత బాధ్యత కాలేజీ యాజమాన్యాన్ని కాదా? కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది? కాంప్రమైజ్ చేస్తారా? 2 ఏళ్లుగా ఇష్యూ జరుగుతుంది. మీకు వారం రోజుల క్రితమే ఫిర్యాదు చేశామని అక్కడ ఉన్న విద్యార్థినులు చెప్తున్నారు, స్టూడెంట్స్ చెప్తున్నారు, అమ్మాయిలు చెప్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒక క్రిమినల్, ఒక రాక్షసుడు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలనే ఆలోచనతో వాళ్ళ వీడియోలు రికార్డ్ చేసిన ఒక దుర్మార్గుడు ఇటువంటి పని చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? కాలేజీ యాజమాన్యం ఏం చేయాలి? ఇటువంటి వాడిని ఇవాళ శిక్షించకపోతే రేపు ఇంకా పెద్ద నేరస్తుడు అవుతాడు. స్టూడెంట్ దశలోనే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడితే రేపు ఎంత పెద్ద నేరస్తుడు అవుతాడు? ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థినుల తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి కదా కాలేజీకి పంపించింది. వాళ్ళ చెమటోడ్చి రక్తాన్ని చిందించుకొని ఊళ్ళలో కష్టం చేస్తూ ఆ డబ్బులు మీకు తెచ్చి ఫీజులుగా కడుతున్నారు కదా. ఆ ఫీజులు తీసుకున్న మీకు బాధ్యత లేదా? మీరు చూడండి, ఆల్రెడీ కాలేజీకి పైన ఇష్యూ జరగడంతో ఈ కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ని కూడా క్లోజ్ చేసేస్తారు. చూడండి ఒకసారి. గుడ్లవల్లూరు కాలేజీకి సంబంధించిన వెబ్సైట్, దాని డీటెయిల్స్, దాని యజమాని ఎవరు, అక్కడ ఎంతమంది విద్యార్థులు, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఈ వ్యవహారాలన్నీ బయటకు రాకుండా క్లోజ్ చేసి పడేశారు. కొద్దిసేపటి క్రితమే జరిగింది. ఒకసారి మా కెమెరామెన్ విజయ్కి చెప్తున్నారు, ఒకసారి చూపించమని. విజయ్, నేను చూడండి ఒకసారి ఆ వీడియోలో చూడండి. చాలా స్పష్టంగా వెబ్సైట్ని క్లోజ్ చేశారు గుడ్లవల్లూరు కాలేజీకి సంబంధించింది. ఇదా మీరు నేర్పించాల్సిన సంస్కృతి? ఖచ్చితంగా ఈ కాలేజీ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిందితుడు ఎంత పెద్దవాడైనా కావచ్చు, నిందితుడు వెనకాల ఎవరైనా నిందితుడిని ప్రభావితం చేయొచ్చు. కానీ ఇంత దుర్మార్గంగా అమ్మాయిల జీవితాలతో, ప్రాణాలతో, వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసిన ఇటువంటి నేరస్తుని వదిలేద్దామా? మీరేమంటారు? ఇటువంటి నేరస్తుని వదిలేద్దామా? ఎలా శిక్షించాలి? మహిళల పట్ల గౌరవం లేని ఇటువంటి రాక్షసులను ఎలా శిక్షించాలి? కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.